పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడు. ఇవాళ రాత్రి నేను వెళ్ళాలి, తప్పదు. వాళ్ళు ఇన్ని చేస్తున్నా నాకు తప్పదు, నేను వాళ్ళ బస్సులు ఎక్కాల్సిందే. స్లీపర్ కోచెస్ని చెక్ చేయకూడదు, ఏసీ బస్సులను చెక్ చేయకూడదు. ఇప్పటికి మార్కెట్ షేర్ 200 కోట్లు సంవత్సరానికి. ఇది పెరిగి 5 సంవత్సరాలకి 350 కోట్లకి వెళ్ళబోతుంది. అయినా సార్ వాళ్ళు రూల్స్ ఫాలో చేయము, మా ఇష్టం, నువ్వు చెక్ చేయకూడదు. రాజస్థాన్లో ఇప్పుడు బస్ ఓనర్స్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఎందుకు? ఆర్టీఓస్ ఇన్స్పెక్షన్స్, సడన్ గా రైడ్స్, బస్ క్వాలిటీ చెక్స్, అసెస్మెంట్స్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ నెలలో 12 ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కాదు, కేవలం ఫైర్ వల్ల వచ్చిన యాక్సిడెంట్స్. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా అని ఆర్టీఓ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటే స్ట్రైక్స్ మొదలు పెట్టారు. ధర్నాలు కూర్చుంటున్నారు. చేయకూడదు, స్లీపర్ కోచెస్ని చెక్ చేయకూడదు, ఏసీ బస్సులను చెక్ చేయకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించొద్దు, మా ఇష్టానుసారం మేము నడుస్తాం. ప్రజల దగ్గర నేను డబ్బులు తీసుకునేది నువ్వు, ఆ డబ్బుల మీద బతికేది నువ్వు. కానీ నువ్వు నడిపే బస్సుకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండకూడదు, చెకింగ్స్ ఉండకూడదు, సేఫ్టీ ఉండద్దు. మనం ఇన్నాళ్ళు అనుకుంటున్నాం సిస్టమ్ పనిచేయట్లేదు. కానీ ఇదే సిస్టంలో సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు అనడానికే ఇది ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు ఈ సిస్టమ్ని కంట్రోల్ చేస్తున్న ఈ బిజినెస్ మెన్లు చేసేది రైటా? ఇదే క్రానీ క్యాపిటలిజం. దీని మీద ఒక డీటెయిల్ వీడియో చేసాం. అసలు బస్సులు ఎందుకు ఇలా ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్ రిజిస్ట్రేషన్ బస్సెస్ ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి, వీళ్ళకు ఉండాల్సిన రూల్స్ ఏంటి, స్టేట్ ఆర్టీఓ వర్సెస్ వేరే స్టేట్ ఆర్టీఓస్కు ఉన్న చిన్న లూప్ హోల్ని ఎంత స్మార్ట్గా అని చెప్పడం కన్నా ఎంత షేమ్లెస్గా, సిగ్గు లేకుండా వాడుకుంటున్నారు అనడానికే ఈ లింక్ హిట్ చేయండి.